ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్. రేపు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు హియరింగ్ కు రానుంది. ఫైనల్ గా నిర్ణయం తీసుకోవాలంటూ ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఇష్యూపై సుప్రీంకోర్టు సీరియస్ గా ఉండటంతో వేగంగా చర్యలు చేపట్టారు స్పీకర్ ప్రసాద్ కుమార్. దానం నాగేందర్ కు స్పీకర్ ప్రసాద్ కుమార్ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 30న క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరు కావాలంటూ స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు స్పీకర్ నోటీసులకు ఎమ్మెల్యే దానం నాగేందర్ ట్విస్ట్ ఇచ్చారు. తనపై ఉన్న ఫిరాయింపుల కేసును డిస్మిస్ చేయాలని స్పీకర్ ను కోరారు. ఎమ్మెల్యే దానం తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని అంటూ దానం నాగేందర్ అఫిడవిట్ దాఖలు చేయడంతో స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారోననే అంశం ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ప్రజెంట్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ పరిణామాలు చోటు చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి దీనికి సంబంధించి ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో ఫైట్ చేసిన పరిస్థితి అయితే సుప్రీంకోర్టు కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకొని స్పీకర్కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వారికి సంబంధించి ఫైనల్గా వారిపైన ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే పలుమార్లు డెడ్ లైన్ కూడా విధించిన పరిస్థితి ఉంది. అయితే ఫైనల్గా ఈ 2 వారాల డెడ్ లైన్ విధించడం జరిగింది. 2 వారాల క్రితం అది రేపు మరోసారి ఫైనల్ హియరింగ్ కూడా రాబోతుంది. కాబట్టి ఇప్పుడు ఇంకొకసారి ఎట్టి పరిస్థితుల్లో సమయం కూడా ఇచ్చేది లేదంటూ కూడా సుప్రీంకోర్టు గతంలో తేల్చి చెప్పింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే 10 మంది ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో 7 మందికి సంబంధించిన తీర్పు కూడా వెలువరించడం జరిగింది. 7 మంది ఫిరాయింపు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లేవంటూ కూడా ఇప్పటికే స్పీకర్ ఆదేశాలు ఇచ్చారు. మరో వ్యక్తికి సంబంధించి మరో ఎమ్మెల్యేకి సంబంధించి జగిత్యాల ఎమ్మెల్యేకి సంబంధించి కూడా డాక్టర్ సంజయ్కి సంబంధించి కూడా ఇప్పటికే క్రాస్ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ అయింది. కాబట్టి ఆ ఎమ్మెల్యేది కూడా సంబంధించి కూడా ఆర్డర్ ఇంకా పెండింగ్లో ఉంది. అయితే ఈ ఆర్డర్ కూడా 1-2 రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు పరిణామం అంతా కూడా 2 ఎమ్మెల్యేలకు సంబంధించి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అదేవిధంగా కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించిన ఎపిసోడ్లోనే ఇప్పుడు అంతా కూడా ట్విస్ట్ చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. నిన్న దానం నాగేందర్కు సంబంధించి కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నెల 30న అంటే రేపే క్రాస్ ఎగ్జామినేషన్కు రావాల్సిందిగా కూడా ఆయన పైన ఎవరైతే కేసు వేశారో పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి వరకు వారు క్రాస్ ఎగ్జామినేషన్కి అటెండ్ కావాలంటూ కూడా నిన్న నోటీసులు జారీ చేయడం జరిగింది. నిన్న ఉదయం స్పీకర్ నోటీసులు ఇచ్చిన తర్వాత సాయంత్రానికి దానం నాగేందర్ ట్విస్ట్ ఇవ్వడం జరిగింది. అఫిడవిట్ దాఖలు చేస్తూ కూడా అఫిడవిట్లో కొన్ని కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, తాను పైన అంటే పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు అంటూ కూడా మీడియాలో వస్తున్న కథనాలను ఆధారంగా చేసుకొని ఈ ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ కేసును డిస్మిస్ చేయాలంటూ కూడా స్పీకర్ను అతను అఫిడవిట్ ద్వారా కోవడం జరిగింది. అయితే ఇప్పుడు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే ఈ అఫిడవిట్లో సంబంధించి చూసినట్టయితే దానం నాగేందర్ గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నుంచి పోటీ చేసిన అంశాన్ని మాత్రం అందులో ప్రస్తావించలేదు. కాబట్టి ఇప్పుడు ఈ క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా ఈ ఎవిడెన్స్ అయితే చాలా క్లియర్ కట్గా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి బీఆర్ఎస్ తరఫున కేసు వేసిన పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇద్దరు కూడా అటెండ్ కాబోతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ ఉండబోతుంది. ఈ క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని చూడాలి. మరోవైపు దానం నాగేందర్ వేసిన అఫిడవిట్ సంబంధించి ఈ కేసుని డిస్మిస్ చేయాలంటూ కూడా అఫిడవిట్ వేశారు. కాబట్టి ఈ విషయానికి సంబంధించి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంటుంది. చెప్పండి సుమిత్ర. అంటే ప్రతాప్, ఇప్పుడు స్పీకర్ ఇచ్చిన దానికి అఫిడవిట్ ఏదైతే దాఖలు చేశారో ఆ రెస్పాన్స్ సరిపోతుందా? హియరింగ్ కి రావాల్సిన అవసరం ఉండదా? నెక్స్ట్ ఏం జరగబోతోంది? దీనికి ఏమైనా డెడ్ లైన్ ఉంటుందా? ఎస్, డెఫినెట్గా దానికి సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఈ జరిగిన ఈ క్రాస్ ఎగ్జామ్ మొత్తం 10 మందికి సంబంధించిన 8 మంది విషయంలో సేమ్ యాజ్ ఈజ్గా క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. మొదటగా కేసులు వేసిన వారిని ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి తరఫున అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారో, అంటే ఇప్పుడు దానం నాగేందర్ తరఫున అడ్వకేట్లు ఎవరైతే కేసు వేశారో పాడి కౌశిక్ రెడ్డిని, అదేవిధంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డిని, వారిద్దరిని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారో. ఎందుకంటే ఫిరాయింపులకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు ఉన్నాయో అని చెప్పేసి వాటిని అన్నిటి కూడా సబ్మిట్ చేయాలని చెప్పేసి క్రాస్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ మొదటగా అడుగుతారు. ఆ తర్వాత పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి తరఫున అడ్వకేట్లు దానం నాగేందర్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఇట్లా క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత దీనికి సంబంధించి స్పీకర్ ఆధ్వర్యంలోనే ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి స్పీకర్ ఫైనల్గా దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత సేమ్ యాజ్ ఈజ్గా గతంలో 7 మందికి సంబంధించిన తీర్పు ఈ విధంగానే వచ్చింది. కాబట్టి ఇప్పుడు దానం నాగేందర్ విషయంలో కూడా ఖచ్చితంగా క్రాస్ ఎగ్జామినేషన్ జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని కూడా చెప్పొచ్చు. రేపు సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా ఇదే అంశాన్ని కూడా ప్రస్తావిస్తారు. ఎందుకంటే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాత్రం స్పీకర్ నోటీసులకు రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు దానం నాగేందర్ రెస్పాండ్ కాకపోవడంతో
స్పీకర్ నేరుగా క్రాస్ ఎగ్జామినేషన్కు పిలిచారని కూడా చెప్తున్నారు. అయితే ఈ క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా ఎన్ని రోజులు జరుగుతున్నాయి అనేది స్పీకర్ విచక్షణ అధికారాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి స్పీకర్ 1 వీక్లో క్లోజ్ చేస్తారా, 2 వీక్లో క్లోజ్ చేస్తారా, లేదంటే కనుక సుప్రీంకోర్టు దీన్ని సీరియస్గా ఇంకేమైనా పరిగణించి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది దాన్ని బట్టి కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఒకవేళ సుప్రీంకోర్టు కనుక ఏమన్నా కాస్త గడువు ఇచ్చినట్లయితే కనుక కాస్త టైం పట్టే అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు గడువు ఇవ్వకపోతే వెంటనే దీనిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. దీనికి మొత్తం మీద దీనికి సంబంధించి స్పీకర్ ఎలాంటి నిర్ణయం అనేది ఇప్పుడు స్పీకర్ చేతిలో ఉందని చెప్పుకోవచ్చు. బంతి మొత్తం స్పీకర్ కోర్టులోకి వచ్చింది. ఇప్పుడు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది గుర్తుండాల్సి ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా క్రాస్ ఎగ్జామినేషన్ అయితే ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉంటాయి. క్రాస్ ఎగ్జామినేషన్ అనేది కూడా స్పీకర్ సమక్షంలోనే జరుగుతుంది. కాబట్టి స్పీకర్ దీని తర్వాత సేమ్ 7 మందికి తర్వాత ఏ విధంగా అయితే నిర్ణయం తీసుకుంటారు, ఇప్పుడు కూడా దీనిపైన కూడా అదే విధంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు పెండింగ్ లో ఉన్న ఏదైతే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కి సంబంధించిన మొత్తం క్రాస్ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ అయింది. కాబట్టి దానికి సంబంధించి ఆర్డర్ పెండింగ్ లో ఉంది. కాబట్టి ఆర్డర్ కూడా ఈ రోజు రేపు ఆర్డర్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. సుమిత్ర, థ్యాంక్ యూ ప్రతాప్ ఫర్ ద అప్డేట్స్.